నేను మీకు చోలే మసాలా గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఇది రోటీస్, చపాతీ, పుల్కా, రైస్లోకి మంచి కాంబినేషన్ కర్రీ అని చెప్పుకోవచ్చు. ఇంకేంటి ఆలస్యం, వచ్చేయండి చూసేద్దాం. ముందుగా మనం ఒక కప్పు శనగలు తీసుకోవాలి. వీటిని ఒక 8 అవర్స్ నానబెట్టుకొని, ఒక కప్పుకి 3 కప్స్ వాటర్ వేసుకొని, సాల్ట్ వేసుకొని ఇలా సాఫ్ట్గా ఉడికేంత వరకు 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో సరిపడినంత ఆయిల్ వేసి 3 ఎలాచి, అలాగే 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసి బాగా మంచి సువాసన వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చి వరకు కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2-3 టమాటాలు ప్యూరీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత కారం, రుచికి సరిపడినంత కల్లుప్పు, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. అడుగట్టకుండా కూడా వీటిని నూనె కక్కేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర మధ్యలో వేసుకుని ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, వాటిని వాటర్తో సహా ఇందులో వేసుకోవాలి. వేసుకుని బాగా కలపండి. ఇలా కలిపిన దాంట్లో ఆచి మసాలా పౌడర్ ఉంటుంది, అలాగే ఎవరెస్ట్, మీ ఇష్టం ఏ బ్రాండ్ ఇష్టమైతే మీకు ఆ బ్రాండ్ తీసుకొని, నేను ఆచి తీసుకున్నాను. ఇందులో చోలే మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు కసూరి మెథి పౌడర్, ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి. తర్వాత అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు బాగా కుక్ చేయండి. ఇంకో ప్లేట్ తీస్తే చూసారు కదా, ఎంతో గుమ్మగుమ్మలాడే టేస్టీగా ఉండే చోలే మసాలా గ్రేవీ రెడీ. దీన్ని మనం పుల్కా, రైస్, రోటీ, చపాతీతో బాగా సర్వ్ చేసుకుని తింటే సూపర్గా అదిరిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.